అట్లాగున్న దేవుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తుల మనసు ఎక్కడున్నా ఏం చేస్తున్నా సరే దేవుని గూర్చిన ఆలోచనలు, దేవుని కార్యాలను గూర్చిన తలంపులతో నిండిపోతారు. దేవుణ్ణి స్తుతించుకుంటూ ఉంటారు, దేవుణ్ణి పాడుకుంటూ ఉంటారు. కొంతమంది మిరపచేలో పనులకి వెళ్తారా, ఆ పనులకి వెళ్ళిన దగ్గర కూడా ఆయన పాటలే పాడుతూ ఉంటారు. ఇప్పుడు వాక్యం వింటారా? ఆ పొలాల్లో పనులు చేసుకుంటున్నప్పుడు ఆ వాక్యాలే చెబుతుంటారు పక్కన వాళ్ళకి. కొంతమంది అడుగుతారు, ఎప్పుడు ఇక నీకు అదే పిచ్చా, ఈ రెండో పిచ్చి ఉండదా అంటే, అది ఎక్కాల్సిన పిచ్చే ఈ పిచ్చి, పట్టాల్సిన పిచ్చే ఈ పిచ్చి, ఇక మిగిలిన పిచ్చులన్నీ నాశనం చేసే పిచ్చులు. కానీ దేవుడిని ప్రేమించే మనసు ఉంది చూడు, దేవుడి ప్రేమించే పిచ్చి ఉంది చూడు, సూపరు. అది కావాలి మనకి, ఆ మైండే రావాలి. వాడు ధన్యుడు, ఆమె ధన్యురాలు, అతడు ధన్యుడు. రాత్రి ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకున్నాం. మళ్ళీ ఒకసారి ఎందుకు గుర్తు చేశానంటే, మ్యాటర్ సీరియస్ కాబట్టి చెప్పా. ఏముంది ఇందులో పెద్ద మరం ఏముందంటే, నేను మరం అని చెప్పాను. అయింది సింపుల్. దేవుడిని ప్రేమించి అంటున్నాను, దేవుని ప్రపంచంలోకి వెళ్ళిపో అంటున్నాను. ఇంకా ఎవరు ఆకర్షిస్తారు తెలుసా దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు? రెండోది, దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, ఆరాధకులు అంటే భలే ఇష్టం ఆయనకి. మీరు గమనించి చూడండి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సేవకుల్లో కానీ, మన ఆంధ్రప్రదేశ్లో వాడబడ్డ సేవకులు కానీ మీరు గమనించండి వాళ్ళ చరిత్ర. ఆఖరికి భక్త సింగ్ గారితో సహా, భక్త సింగ్ గారు కానీ, డిజిఎస్ దినకరన్ గారు కానీ, ఒక అద్భుతమైనటువంటి రీతిలో అనేక ఆత్మల్ని ప్రభావితం చేసి అనేక మందిని రక్షణలో నడిపించినటువంటి భక్తులు. దేవదాస్ అయ్య గారు కానీ, ముంగమూరి దేవదాసు గారు, అలాగే ప్రభునందు మరి ఆగస్టు 8న నిద్రించినటువంటి దైవజనులు ఏసన్న గారు కానీ, ఇంకా కొంతమంది దైవజనులు. దేవుడు వాడుకున్న ప్రతి పాత్ర కూడా రెండు వాళ్ళలో నేను గుర్తించాను. వారు నంబర్ 1 దేవుణ్ణి అమితంగా ప్రేమించారు, నంబర్ 2 వాళ్ళు దేవుణ్ణి ఆరాధించారు. కమ్మగా పాడి పొగిడి స్తుతించారు. బైబిల్లో కూడా చూడండి, చాలామంది వ్యక్తులు, భక్తులు ఉన్నారు, కానీ ఎవరి కుమారుడు అనిపించుకోవడానికి దేవుడు ఇష్టపడలా. కానీ దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అంటే యేసు ప్రభు కోప్పడ్లా. నేను సృష్టికర్తనే, నేను దావీదు కుమారుడిని, నీ బొందా దావీదు అంటున్నావు. దావీదు ఒక మనిషి, నేను దేవుడిని అల్లా. దావీదు కుమారుడా యేసు అంటే ఓకే అని పలికాడు. దావీదు కుమారుడు అనిపించుకోవటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎంత ఆధిక్యత కొట్టేశాడండి దావీదు, మామూలుడు కాదు. ఇంతగా దేవుడు ఎందుకు అతన్ని కనపరిచాడో తెలుసా? దావీదు ఆరాధకుడు, దేవుని ఆరాధకుడు. ఒక్కసారి తేడా పడ్డాడు గట్టిగా, బతుకాలం కుమిలిపోయాడు. దేవుడు అంటే ప్రాణం. ఇక దేవుని సంబంధమైన కార్యాలంటే ఇక ఒళ్ళుపై తెలియకుండా అయిపోతాడు. దావీదు లైఫ్ని బాగా అబ్జర్వ్ చేయండి, కీర్తనలు చూడండి. ఆయనకి నవ్వు వస్తే పాట రాసుకుంటాడు, ఏడుపు వస్తే పాట రాసుకుంటాడు. పొరపాటు జరిగితే క్షమాపణ కూడా పాటలోనే అడుగుతాడు. 51వ కీర్తన. బుద్ధి చెప్పుకోవాలన్నా, తనకు తాను లెంపలేసుకోవాలన్నా కూడా పాటలోనే, అది కూడా పాట రాసుకుంటాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమని 103వ కీర్తన చూస్తే అందులో తన ప్రాణానికి తానే బుద్ధి చెప్పుకుంటాడు. ఏదన్నా రాని పాట కూడా రాయటం, అందులో దేవుడిని మహిమపరచుకోవటం. ఇలాగున దేవుని ఆరాధకుల విషయంలో కూడా దేవుడు ఆకర్షితుడవుతాడు.
అందుకే నేను మీకు చెప్తున్నాను, దేవుణ్ణి ప్రేమించండి, దేవుణ్ణి ఆరాధించే ఆరాధకులు కండి. కొంతమంది మనుషులను ఆరాధిస్తూ ఉంటారు. వీడు చెబుతాడు, అమ్మాయి నువ్వంటే నా ప్రాణం, నీకోసం ఏమైనా చేస్తాను, నువ్వు లేకపోతే నేను బతకలేను అంటుంటాడు. కొంతమంది మెసేజ్లు పెడతారు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకపోతే అసలు బతకలేను, తోటకూర కట్ట అని పెడతా ఉంటారు. అన్నీ బుస్సే. అది కాదు, మనుషులను ఆరాధించడం కాదు, దేవునితో అనుసంధానం కావాలి, దేవుని ప్రేమించాలి, దేవునికి కనెక్ట్ అవ్వాలి, దేవుణ్ణి వర్షిప్ చేయాలి, దేవుని ఆరాధించాలి. భక్తుల్ని నేను ఎందుకు ఇష్టపడ్డానంటే, ఇందాక నేను చెప్పిన పేర్లన్నింటిలో ఉన్న భక్తుల్ని ఎందుకు నేను ఇష్టపడ్డానంటే, వాళ్ళు దేవుణ్ణి ప్రేమించారు, నాకంటే బాగా దేవుణ్ణి ఆరాధించారు. నా ఆరాటం ఏంటంటే వాళ్ళలో కొంతైనా నేను కూడా దేవుణ్ణి ఆరాధించాలని. నీలో కొంతమంది అనుకోవచ్చు, నేను ఒకడు ఆరాధన పిచ్చోడు అనుకోవాలి, నాకు అదే కావాలి. పిచ్చోడు అనుకోండి, పర్వాలేదు, కానీ నేను దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే నా ఆరాధనకు అర్హుడు. నేనన్నా అప్పుడప్పుడు ఆయన మర్చిపోతాను, అప్పుడప్పుడు ఆయన పక్కన పెట్టి ఏదన్నా వేరే ధ్యాసలోకి వెళ్తానేమో, కానీ ఎనీ టైం నన్ను మర్చిపోకుండా నిరంతరం రాత్రి పగలు తేడా లేకుండా నా వైపు చూస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. కాబట్టి నా ఆరాధనకు యోగ్యుడు ఆయన. నన్నే కాదు, నిన్ను కూడా గమనిస్తానే ఉంటాడు ఆయన. ఎంతమంది ఒప్పుకుంటారు? రాత్రి పగళ్ళు నీ వైపు చూస్తాడు ఆయన, ఎంతమందికి తెలుసు? అవును, అది కూడా ఒక పాటలో రాసుకున్నా, దేవుని ఆత్మ ప్రేరణలో. నా ఊపిరైంది నీ శ్వాసని, నిత్యము నీకెప్పుడు నా ధ్యాసని. ఏంది సార్ ఎప్పుడు నీకు నా పిచ్చేంది? ఎక్కడెక్కడోళ్ళు నీ కోసం పిచ్చిగా తప్పిస్తుంటే నువ్వేంది నాకెళ్ళి పిచ్చిగా వెంటబడతావేంటి? అది నా ఫీలింగ్. మరి మీకు అంటే నన్ను ఒక్కడనే స్పెషల్ కాదు, ఆయన్ని ప్రేమించే నిన్ను కూడా అంతే చూస్తుంటాడు ఆయన. నా ఊపిరైంది నీ శ్వాసని, నిత్యముని. చాలేమన్నా, నువ్వు అప్పులు పోయే సంగతి చెప్పకుండా, బాధలు తగ్గే సమస్యలు తీరే మార్గం చెప్పకుండా, నువ్వు ఇబ్బందులు పోయే పరిస్థితులు, రోగాలు తగ్గే వ్యవహారం చెప్పకుండా, ఏందో చెబుతున్నావు ఏంది అన్నట్టు పెట్టారు కొంతమంది మొఖాలు. అరే వాటన్నిటిలోంచి బయటపడే మార్గం ఏంటంటే, వాటన్నిటి నుంచి విడుదల పొంది దేవునిలో మనశ్శాంతిని, ఆదరణను పొందే మార్గం ఏంటంటే దేవుని ప్రేమించటమే, దేవుని ఆరాధించటమే. సంఖ్యలన్నీ దిగిపోతాయి. నమ్మితే గట్టిగా అది. నీ ప్రాణమిచ్చింది నా కొరకని, నీలాంటి ప్రేమికుడు ఇలా లేడని. మంచి కొడుకైతే ఆ కొడుకు ఏదన్నా డేంజర్ వస్తే తల్లిదండ్రి వాడి కోసం ఏమైనా చేయడానికి ఇష్టపడతారు. చెడిపోయిన కొడుకు అనుకో, ఎన్నడు చేస్తాడు వీడు, మంచి వాళ్ళు చేస్తున్నారు, వీడు చావట్లా అంటారు తల్లిదండ్రే. చెడిపోయిన వాళ్ళు అయితే మనం ఏమంత మంచివాళ్ళం అని ప్రాణం పెట్టాడు మన కోసం. మనం చెడ్డవారం అని తెలిసి కూడా మన కోసం ప్రాణం పెట్టాడంటే అలాంటి ప్రేమికుడు ఎవరున్నారు? సావైనా బ్రతుకైనా, మేలైనా కీడైనా, నీతోనే నా పయనమో. ఈ ప్రేమ ఆకారమో యేసయ్యా, నా భాగ్యమో. నీ ప్రేమ ప్రాకారము యేసయ్యా, నీ పొందు నా భాగ్యము. నీతోనే అనుబంధం, నీలోనే ఆనందం. నీ ప్రేమ ప్రాకారము యేసయ్యా, కావాలి నీ స్నేహము. ఇలా దేవుని
ధ్యాసలో దేవుని ప్రపంచంలో ఉండే వాళ్ళ విషయంలో ఎంత కేర్ఫుల్గా ఉంటాడంటే వాళ్ళకి అవసరమైనవన్నీ ముందుగానే రెడీ చేసి పెడతాడు. ఇంకా చెప్పాలంటే చిన్న కోరిక దగ్గర నుంచి పెద్ద కోరిక వరకు ప్రతిదీ ఆఖరికి తినాలనుకున్న పదార్థంతో సహా పరిశీలించి అది నీకు అందుబాటులోకి వచ్చేటట్టు చేస్తా. ఏదో పెద్ద సమస్యలు తీసేయటం, చిన్న చిన్న విషయాలు వదిలేయటం కాదు. ప్రతిదీ ఆఖరికి నువ్వు ఏదైనా పదార్థం తినాలనిపించినా కూడా అది నీకు వచ్చేటట్టు చేస్తాడు. మామిడికాయల సీజన్లో కొంచెం మామిడికాయలు అంటే మనకి ఇష్టంలే. అప్పుడు సేవకు వచ్చిన తొలి తిన్నాళ్ళు డబ్బులు లేవు. 10 రూపాయలు ఉంటే 2 రోజులు పచ్చడికి వచ్చిద్దిరా అన్నట్టుంది పరిస్థితి. ఆ నూకలో ఆ రేషన్ బియ్యం ఏదో వండుకుంటాం. మనం పచ్చడి తయారు చేసుకోకపోతే కొట్లో పచ్చడి ఒక 5 రూపాయలు పెడితే పచ్చడి వచ్చిద్ది, నడుస్తుంది. అట్లా 10 రూపాయలు ఉంటే 2 రోజులు పచ్చడి వచ్చిద్దిరా, ఇబ్బంది లేకుండా గడిచిద్ది అన్న పొజిషన్లో ఉంది. అప్పుడే పళ్ళు రసాలు మామిడికాయలు దిగున్నాయి మార్కెట్లో. సైకిల్ మీద పోతా ఉన్నా, కనపడుతున్నాయి, ఏమరా అన్నట్టు. డబ్బులే 10 రూపాయలే ఉన్నాయి జేబులో. అయినా సరే అంత మనసులోనే కాయలు చూస్తే అద్భుతంగా ఉన్నాయి, కొనటానికి మనసు రావట్లా. 10 రూపాయలు ఇస్తే ఇంకా అయిపోయింది, 2 రోజులు మళ్ళీ ఇబ్బంది అన్నట్టుంది పరిస్థితి. సరేలే డబ్బులు వచ్చినప్పుడు తిందాంలే, ఇప్పుడు దేవుడు ఇవ్వలేదు అంతే అనుకుంటే ఏదో పాడుకుంటూ వెళ్ళిపోయా. అయిపోయింది. ఆ రోజు పూర్తిగా అయిపోలా, సాయంత్రం అయింది. నా మనసులో నేను అనుకున్న ఆలోచన తల్లిదండ్రులకు తెలియదు, భార్యకి తెలియదు, నాతో ఉన్న బిడ్డలకి తెలియదు, ఎవరికి తెలియదు. ఈ లోపల నేను ఆ పండుగలు చూసి ఆశించింది ఆయన చూశాడు. ఆయన తెలుసు. ఏందిరా మామిడికాయ తింటావా, సరిపో అని ఒక అన్యురాలతో మాట్లాడాడు. ఒక అన్యురాలతో. ఆ అన్యురాలు మన సహవాసానికి వచ్చేటువంటి ఒక సోదరికి ఒక పెద్ద కవర్ నిండా, పెద్ద కవర్ ఇంత ఉంది కవరు. ఆ కవర్ నిండా నేను బండి మీద చూసిన కాయలు, ఈ సైజు కాయలు ఎంత ఉందో ఒక్కొక్క కాయ. మామిడి పండు అండి, మామిడి పండు ఒక్కొక్కటి ఎంత ఉంది, 5 పెద్ద పండ్లు 5. ఆ కవర్ నిండా వచ్చేసినాయి 5. నువ్వేదో చెబుతుంటావు అప్పుడప్పుడు మా పాస్టర్ గారు అని, ఇది తీసుకెళ్ళి ఆయనకి అని పంపించింది. ఆ రోజే ఇప్పుడు మీరు చెప్పండి, కాయలు తింటాం సంగతి ఏమో కానీ ఆ కాయలు చూసి ఏడుపు వచ్చింది. ఏమయ్యా మనసులో అనుకున్న దాన్ని కూడా వదిలిపెట్టవా? అచ్చంగా నా మీదే వేసావేంది కెమెరా? అది ఎట్లా తెలుస్తాయిదేవో నీకు? పొద్దుకూక మాకెళ్ళే పెడతావా నీ మైండ్ అంతా? అరే నేను రోడ్డు మీద పోతా అనుకున్నది నీకెట్ట తెలిసింది? అసలు అంత దృష్టి ఎట్ట పెట్టావు? నీకేం పనులు లేవా? ఇంత ప్రపంచాన్ని నడిపించాలి, ఎంత బిజీ నువ్వు. అసలు ఇంత బిజీలో నన్నెట్ట కనిపెడతావా నువ్వు? ఒకసారి కనిపెట్టేటివేంది, ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్, ప్రతి గడియ కనిపెడతానే ఉన్నాడు నిన్ను, నన్ను. ఎంతమంది ఒప్పుకుంటారు? దేవునికి అది సాధ్యమైంది. మరి ఇప్పుడు నేను పాడింది తప్పా రైటా? నా ఊపిరైంది నీ శ్వాసని, నిత్యము నీకెప్పుడు నా ధ్యాసని. మీరు ఎగతాళి చేయొచ్చు, పెద్ద పోటుగాడు అని నీ మీదే ధ్యాస పెట్టాడు. నేను పోటుగాడిని కాదు, ఎదవని అనుకుందాం. ఎదవల మీద ఇంకా ఎక్కువ ధ్యాస పెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పోటుగాడు కాదు, ఎదవని అనుకుందాం. ఎదవని అనుకున్నాడు అనుకో, అసలుకే ఎదవీడు అని చెప్పి ఇంకెక్కువ ధ్యాస పెడతాడు. ఎట్లా మంచివాడైనా ధ్యాస పెట్టేదే ఎదవనైనా ఆయన ధ్యాస పెట్టి. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. మీలో అనుభవించిన వాళ్ళు చెప్పండి, అలా మీరు ఆశించినవి
మీరేదో మనసులో అనుకున్నాయి వెంటనే జరిగేటట్టు, ఆ రోజే జరిగేటట్టు, లేదా మరుసటి రోజు జరిగేటట్టు దేవుడు చేసిన కార్యాలు ఎంతమంది గుర్తున్నాయి? ఎంతమంది చేతులు ఎత్తుతారు? అది నేను ఎవరికీ చెప్పలేదు అన్నయ్య, నా మనసులో ఆఖరికి ఇక్కడికి వచ్చి కూర్చొని నువ్వు ఆశించిన పాటతో సహా నువ్వేదో అనుకుని కూర్చుంటావు, ఈరోజు ఆ పాట పాడితే బాగుండా అన్నాన్ని, ఖచ్చితంగా నేను అదే ఎత్తుకుంటా. ఒక్కసారిగా ఒళ్ళు పులకించిద్ది. ఎందుకో తెలుసా? నువ్వు నాకేం ఫోన్ చేయలే, అసలు నువ్వు ఎక్కడ కూర్చున్నావు కూడా నాకు తెలియదు, కానీ నువ్వు ఆశించిన పాట నా నోట వచ్చేటట్టు దేవుడు చేశాడు. ఈ అనుభవం కూడా ఉంటుంది కొంతమందికి. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ పాయింట్ని? అదిగో అసలు ఏందండి ఆయన మనసు ఏంది? మనం ఏమనుకుంటాం, అసలు ఇంతమందిలో నన్ను దేవుడు గుర్తుపడతాడంటావా? అసలు ఇంతమందిలో దేవుడు నన్ను ఒకదాన్ని, నేను ఒకడిని ఉన్నానని అసలు నన్ను ఆలోచిస్తాడంటావు అనిపించింది మన అవతారాలకి, మన మనసుకి. కానీ ఇది స్పష్టం, ఎంతమందిలో నువ్వు ఉన్నా ఆయన నిన్ను గమనిస్తున్నాడు అనడానికి ఎన్ని సాక్ష్యాలు. మరి ఇవన్నీ ఎట్లా జరుగుతాయండి? యాదృచ్ఛికంగా జరుగుతాయా? అన్ని రోజులు, అంతకు ముందు రోజు నాకు కాయలు రాలేదు, పండ్లు రాలేదు, ఆ తర్వాత రోజు నాకు పండ్లు రాలేదు. ఏ రోజు నేను ఆ బండి మీద చూసి ఆశించాను, అదే రోజు నాకు కాయలు రాలేదు. సమస్యల పరిష్కారం దగ్గర నుంచి పెద్ద పెద్ద ఇరుకులు, ఇబ్బందులు, వాటిని పరిష్కరించడం, చిన్న చిన్న ఆశలతో సహా తీర్చడానికి ఎంత సెన్సిటివ్గా, ఎంత సున్నితంగా మన మనస్సుని ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడో ఇది ఒక సాక్ష్యం. నీకు జరగలేదు ఇట్లా? నీకు జరగలేదా? నువ్వేదో కూర తినాలనిపించింది, నీకు డబ్బులు లేవు, లేకపోతే ఇంట్లో ఉండే పరిస్థితి లేదు, ఇంటి పక్కలు తెచ్చిస్తారు నీకు. అది అంతకు ముందు రోజు ఎవరు, ఆ తర్వాత రోజు ఎవరు, నువ్వు అనుకున్న రోజే వచ్చింది నీకు. అది అలాంటి అనుభవాలు ఎంతమందికి లేవు? అదిగో ముందు అది తింటమేమో కానీ అది చూసి ఏసయ్య మనసులో అనుకున్నది వినపడిందా నీకు? నువ్వు వాళ్ళతో మాట్లాడేవా? ఇలా ఎన్ని కార్యాలో. ఇవన్నీ చిన్న చిన్నగా మీకు అనిపించవచ్చు, నాకు ఇది చిన్నవి కాదు. మామిడి పండుది ఏముంది అనొద్దు, కూరదేముంది అనొద్దు, వస్త్రందేముంది అనొద్దు, పాటదేముంది అనొద్దు. నువ్వు ఎక్కడో అనుకున్నావు నీ అంతరంగంలో, కానీ దాన్ని విని నీకు కార్యం చేసి తన ఉనికిని నీకు స్పష్టపరిచిన కార్యాలు ఎన్నో. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి మనం విశ్వసించినవాడు, మనం సేవిస్తున్నవాడు, మనం ఆరాధిస్తున్నవాడు మనతో, మన మనస్సుతో ఎంత సమీపంగా ఉండి మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడో గుర్తించి ఆయన అమితంగా ప్రేమించి ఆయన లోకంలో ఉండండి. బాధలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, నిందలైనా, సమస్యలైనా, అవమానాలైనా, కలతలైనా, కన్నీళ్ళైనా కృంగిపోక ఆయనను విడిచిపెట్టక హత్తుకొని ఉండండి. ఆయన నిర్ణయించిన కాలం వచ్చినప్పుడు నిన్ను చుట్టుముట్టిన సంఖ్యలన్నీ తెగిపోతాయి. ఆయన నిర్ణయకాలం సమీపించినప్పుడు నువ్వు వేదనను అనుభవిస్తున్న స్థితులన్నీ నిన్ను విడిచి వెళ్ళిపోతాయి. పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన, పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, ఉందిన యాతన దేవుడే మరచునా. దేవునికి మహిమ. ఇవన్నీ నేను అనుభవించి ఇప్పటి కూడా అనుభవిస్తానే ఉన్నా. ఇప్పటికీ పలుగాకుల్లాగా పొడుస్తానే ఉన్నారు నన్ను. ఎక్కడో చోటు ఎవడో దరిద్రుడు ఎగుతానే ఉన్నాడు, పొడుతానే, నిందిస్తానే ఉన్నారు, నా మీద అబద్ధాలు ప్రచారాలు చేస్తానే ఉన్నారు, చేసుకునే. అదే పలుగాకుల లోకం అంటే కాకులు పొడిచినట్టు పొడుతూ ఉంటారు. ప్రశాంతంగా వీడు బాగా చేస్తున్నారా అని ఎంకరేజ్ చేసేవాళ్ళు తక్కువ, పొడిచేవాళ్ళు ఎక్కువ, పతనాన్ని ఆశించేవాళ్ళు ఎక్కువ. అదొక మాలోకంలే,
సోదోళ్ళు ఏం చేద్దాం? సోదోళ్ళు అందుకే అవన్నీ పట్టించుకో. పలుగాకి లోకం అనుకుని అందుకే రాసుకున్నా. నిన్ను నిందించే వాళ్ళ గురించి కూడా నువ్వు అదే వాడుకో. నవ్వినోళ్ళంతా నీ ముందు అది అనుకునని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ. కొన్నిసార్లు అయితే మరి దారుణం అండి. ఏబు గ్రంథం చూస్తే ఏబుకు అక్క చెల్లెళ్ళు ఉన్నారని, అన్నదమ్ములు ఉన్నారని మనకు అసలు తెలియదు. స్టార్టింగ్ నుంచి ఆత్మీయులు ఉన్నారన్న సంగతి తెలియదు మనకి. చివరిలో చూస్తే ఏబు బాధ అన్ని శోధనలన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు లైన్లోకి వచ్చి ఇది పడాల్సినవన్నీ పడ్డ తర్వాత అంతా అయిపోయి మళ్ళీ కథ సుఖాంతమై రెండంతల దీవెన పొందిన తర్వాత అప్పుడు వచ్చేవాళ్ళు మళ్ళీ, అయ్యా తమ్ముడా తమ్ముడా ఎన్ని బాధలు పడ్డావరా తమ్ముడా తమ్ముడా అని ఏడ్చినట్టుంది. అలానే ఏడిచారా అని అడగొద్దు. ఎంత లేసి బాధలు అనుభవించితివని ఏడ్చిరని రాసుంది. అందుకని మన స్టైల్లో చెప్పాను నేను. అక్కలు ఏడ్చారు, చెల్లెళ్ళు ఏడ్చారు, అన్నలు ఏడ్చారు, తమ్ముళ్ళు ఏడ్చారు. నేను అనుకుంటాను ఇన్ని బాధలు అనిపించినప్పుడు వీళ్ళందరూ ఎటుపోయారు అనేది నా డౌటు. ఎటుపోయారు? శోధనలు అది కూడా ఒక భాగం. ఏంటో తెలుసా? దేవుడు మనల్ని పరీక్ష నాళికలో ఉంచినప్పుడు మనకు అత్యంత సమీపస్తులు ఆత్మీయులు అనుకున్న వాళ్ళు సైతం మనల్ని వదిలేస్తారు. మన ఆశలన్నీ అడియాశలు అయిపోతాయి. అందుకే అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన. వాళ్ళ ప్రేమలు దూరం అయిపోతే వాళ్ళు వదిలేస్తే ఇక మనకు దిక్కు లేదా? అసమానమైన నా దేవుని బలమైన బాహు నిన్ను వీడునా. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతనా దేవుడి మరచునా. దేవునికి మహిమ. అది బిడ్డ. కాబట్టి దేవుని ప్రేమించండి, దేవుని ధ్యాసలో, దేవుని ధ్యానంలో, దేవుని లోకంలో ఉండండి. రోగాలు ఆయనే తీసేస్తాడు, అప్పులు ఆయనే తీసేస్తాడు, సమస్యలు ఆయనే తీసేస్తాడు. ఎట్ట తీసేస్తాడు అన్నయ్య? నీకు దారి లేకపోతే దేవుడికి 14 దారులు ఉన్నాయి. నీకెందుకు? నోరు మూసుకొని నమ్ము. దేవునికి స్తోత్రం. నీకు దారి లేకపోతే ఇక దేవుడికి దారులు లేవేంది? నీకు ఒక్క దారి కూడా లేనప్పుడు దేవునికి 14 దారులు ఉంటాయి. కాబట్టి నేను చెప్పింది నోరు మూసుకొని నమ్మటమే. నమ్మితే స్వతంత్రించుకుంటాం. ఎందుకంటే గత 22 సంవత్సరాలుగా కొంత ఎరుగుదు నాయన్ని. అందుకే ఇంత ధీమాగా మాట్లాడేది. ఈ 22 సంవత్సరాలు మనుషులతో కంటే ఎక్కువగా ఆయనతో సహవాసం చేసిన అనుభవంలో కొన్ని సంగతులు తెలుసు. అందుకనే ఇంత ఘంటాపథంగా చెప్పాను. 2 సంగతులు చెప్పండి. ఎవరు ఆకర్షిస్తారు దేవుణ్ణి? దేవుడు వాడుకున్న పాత్రలు ఎక్కువ శాతం మంది ఎవరై ఉన్నారు? ఆరాధకులై ఉన్నారు. ఏమండి? అసలు ఎట్లా పాడతారండి పాటలు? పడమటికి తూర్పెంత ఎడమో, పాపమునకు మనకు నంత ఎడమొకలుగా చేసియున్నాడు. మన పాపములను ఎడముగానే చేసియున్నాడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. మనసు అడిగిందంట ఆయన్ని, సంస్తుతి చేయి అంటావు. ఎందుకు చేయాలయ్యా? నేను చేయను. ఏయ్ మనసా, ఏం పిచ్చా నీకు? చేయాలి.
ఎందుకు చేయాలో కారణం చెప్పు. కారణం చెప్పాలా? సరే చెబుతా. కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల, కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల, ఎడల జాలి పడును దేవుడు తన భక్తి పరుల, ఎడల జాలి పడును దేవుడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. కోతికిన్నట్టు ఎగరవాకవే పిచ్చి మనసా. ఎవరికి అది ఇది ఆడు ఈడు అది ఇదని పిచ్చి పిచ్చిగా గుర్తావే పిచ్చి మనసా. కూసో, సంస్తుతి చేయి. ఏం రాసుకున్నారు పాటలు? ఎవరు వారికి బోధకులు? మనకున్న ఆశలు అన్నీ వాళ్ళకి లేవు, మనకున్న శరీరాలు వాళ్ళకి లేవు, కానీ వాళ్ళ మైండ్ చూడు ఎటు తిప్పుకున్నారో. ఈ కూటం అయిపోయిందంటే ఇక బైబిల్ సంఖలో పెట్టేది ఇక చెత్తంతా ఆలోచించుకుంటూ పోతారు కొంతమంది. అయిపోయింది అబ్బాయి, భక్తి రంజన అయిపోయింది, ఇక ముక్తి రంజన మొదలు పెడతారు. దేవునికి స్తోత్రం. ఆకాశవాణి భక్తి రంజని కార్యక్రమం అయిపోయింది, ఇక ముక్తి రంజని బయలుదేరుతారు. వాళ్ళకి అసలు ఎవరు బోధించారు? వాళ్ళు బోధకులు, సేవకులు. రాజా 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 అంటాడు ఒక ఆయన. నీ రథ అశ్వముగా ఏంది శాలేమన్నా ఇవన్నీ ఏ చెబుతావా? ఇక ఏమన్నా చెప్పేది ఉందా? అంటే మీరు లవ్లో పడతారని చెబుతున్నాను నేను. ఎవరితో? ఆ లవ్లో అంటే మళ్ళీ దిక్కుమాల ఆలోచనలకు బావాకండి. అయ్యో స్తోత్రం. నా యేసు రాజా ఆరాధ్య దైవం, కిరీటధారి అయి రథం మీద వస్తా ఉన్నాడట ఆయన. దర్శనంలో ఆయన చెప్పాడు, రథంలో వస్తా ఉన్నాడంట, కిరీటం ధరించుకొని రారాజుగా రథంలో వస్తున్నాడు యేసయ్య. పక్కన నిలబడ్డాడు, త్రోవ పక్కన. ఆయన ముందుకు వెళ్తుంది రథం. ఒక్కటే ఒక కేకేశాడంట, దాటి వెళ్ళిపోతుంటే, యేసు రాజా, యేసు రాజా అని ఎలుగెత్తి కేక వేసి పాడుకున్న పాట. నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా 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 రాజా. స్తోత్రం. యేసు రాజా రాజా రాజా, యేసు రాజా రాజా, యేసు రాజా రాజా, యేసు రాజా రాజా రాజా, యేసు రాజా రాజా రాజా, యేసు రాజా. పిచ్చండి వాళ్ళకి, ఆయన పిచ్చే. బాయ్ నీకు చదువు ఉందా లేదా, నువ్వు ఎంత చదివావు ఏందనేది కాదు. యేసయ్య మైండ్లో పడితే, యేసయ్య పట్ల ప్రేమ పుడితే ఇక నీకు రెండో ధ్యాస ఉండదు. ఇక అదే ప్రపంచం.